నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది. పెండింగ్లో బకాయిలు చెల్లించి ఉద్యోగుల మన్ననలు పొందామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కలెక్టరేట్లో వినతులు స్వీకరించిన విజయనగరం జిల్లా కలెక్టర్. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించిన కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. విశాఖ కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కారానికి పోటెత్తిన వినతులు. అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఆయన క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల ఖాతాల్లో 1100 కోట్లు జమ అయిందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్దారుల నుండి గుడ్ న్యూస్ చెప్పింది. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉంచిన డిఏ బకాయిలు ఒకేసారి విడుదల చేసి ఉద్యోగుల ఇళ్లలో అసలైన పండగ వాతావరణం నింపిందన్నారు. ఉద్యోగుల ఖాతాలో దాదాపు 1100 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. 2019 నుంచి దాదాపు 60 నెలల పాటు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు కూటమి ప్రభుత్వం క్లియర్ చేసింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.25 లక్షల మందికి సిపిఎస్ ఉద్యోగులు, మరో 2,70,000 మందికి పెన్షనర్లకు నేరుగా నగదు రూపంలో లబ్ధి చేకూరింది. ఒక్కో ఉద్యోగ ఖాతాల్లో వారి మూల వేతనాన్ని బట్టి 30,000 నుంచి 60,000 రూపాయలు జమ అయ్యాయి. పండగ పూట డబ్బులు రావడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 55,000 మంది పోలీసులకు బకాయిలు చెల్లించారు. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బకాయిలు చెల్లించామన్నారు. నబార్డు మరియు విదేశీ నిధులతో పనులు చేసిన కాంట్రాక్టులకు సైతం కూడా 1,243 కోట్లు చెల్లించింది. దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులు తిరిగి పునఃప్రారంభమై రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో సమస్యలను సృష్టించింది వైసీపీ ప్రభుత్వమే కదా అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకి మంత్రి కొండపల్లి ప్రశ్నించారు. నిన్న బొత్స సత్యనారాయణ గారు పండగ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పండగ వాతావరణం పబ్లిక్లో లేదని, పండగ జరుపుకోవడానికి ప్రజల్లో సరైనటువంటి ఆర్థిక స్థితిగతులు లేవని, ఈ ప్రభుత్వం 18 నెలలు వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోలేదని, లేకపోతే ఉద్యోగ వ్యవస్థలు పెరగలేదని ఇవన్నీ చెప్తా ఉంటే నాకు అసలు ఆయన ఈ 18 నెలలు ఆయనైనా దీర్ఘమైన నిద్రలో ఉన్నారా ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈరోజు విజయనగరం జిల్లాలో ఎప్పుడూ లేనట్టుగా విధంగా పండక్కి సుమారు 4 లక్షల టన్నులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసింది ప్రభుత్వం. 4 లక్షల టన్నులు గవర్నమెంట్ డైరెక్ట్గా రైతు వాళ్ళ దగ్గర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి ప్రతి రైతుకు కూడా 24 గంటల్లో పేమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో రైతులు పేమెంట్ కోసం అడగాల్పులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి మాకు తెలుసు. 6 నెలలు, 7 నెలలు, 9 నెలలు కూడా
రైతు వారి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో బకాయిలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 700 కోట్ల రూపాయలు రైతు వారికి ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు రైతు వాళ్ళు 4 లక్షల టన్నుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విజయనగరం జిల్లాలో ఎప్పుడు జరగలేదు. కొత్త జిల్లా విజయనగరం జిల్లాలో 4 లక్షల టన్నులు ఏ రోజు చేయలే. కిందటి సంవత్సరం ఈ ప్రభుత్వం 3,40,000 టన్నులు చేస్తే వైసీపీ ప్రభుత్వంలో 3 లక్షలు ఎప్పుడు రీచ్ అవ్వలేదు. మరి ఈరోజు పండగ రోజుకే సుమారు 4 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసిందంటే ఈ ప్రభుత్వం రైతు కుటుంబాల పట్ల, రైతు వారి వ్యవస్థ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్న సంగతి ఆయనకు తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. విద్యుత్ మీటర్ల రీడర్లకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రీడర్ల అసోసియేషన్ నాయకులు అచ్యుతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను చేతబట్టి నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను సాధించి తీరుతామని తెలిపారు. స్మార్ట్ మీటర్ల రాకతో విద్యుత్ రీడర్ల బ్రతుకులు మరింత దిగజారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలోని వీరి ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కొట్టుమిట్టాడుతున్నారు. వీరు గత 5-6 సంవత్సరాల బట్టి గత ప్రభుత్వం నుండి వీరికి స్మార్ట్ మీటర్లు వచ్చే ప్రాధాన్యత ఉన్నది కాబట్టి, స్మార్ట్ మీటర్లు వస్తే ఉన్న ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఈపీడీఎస్ఎల్లో వీరందరూ ఐటీఐ చదువుకున్న వారు, డిగ్రీ డిప్లొమా చేసిన వారు కాబట్టి ఇతర అదేవిధంగా వాహన డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇతర దాంట్లో అడ్జస్ట్ చేసి కనీస వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ ఉద్యోగ అవకాశం కల్పించాలని గత 5 ఏళ్లుగా అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసిన, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో హామీ ఇచ్చి నేటికి ఆ హామీని అమలు జరుపుకుంటా వీరందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఒక పక్క స్పీడ్గా స్మార్ట్ మీటర్లు బిగించి వీరి ఉద్యోగ భద్రతను కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా వీరికి కనీస వేతనం రావట్లేదు. ఈ నగరంలో ఒక మీటర్ రీడింగ్ తీస్తే 3 రూపాయలు ఇస్తున్నారు. ఒక 800 మీటర్లు కానీ రీడింగ్ తీస్తే 2,400, 3,000 వరకే వస్తుంది. 3,000తో ఏ కార్మికుడైనా ఈ నగరంలో బ్రతకగలడా అన్నది ప్రశ్నార్థకం. కాబట్టి వీరికి కనీస వేతనాన్ని అమలు చేయాలని, చట్టాలను అమలు చేయాలని, వీరందరినీ నేరుగా ఉద్యోగస్తులుగా గుర్తించాలని ఏఐటీసీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరాహార దీక్షలు ప్రారంభించింది. 22వ తారీఖున విశాఖ నగరంలో ఉన్నటువంటి సిఎండి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈరోజు హెచ్చరిస్తున్నాం. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే లోకం మాధవి జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్న కలెక్టర్ను ఆమె కలిసి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేశారు. నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ, విద్యుత్, మార్కెట్ యార్డులకు పై కులంకుషంగా వివరించి సమస్యల పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. ఎమ్మెల్యే లోకం మాధవి ఇచ్చిన వినతి పత్రంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం అయ్యేలా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే లోకం మాధవి మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా కలెక్టర్ గారికి మర్యాదపూర్వకంగా కలిశామని, అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లామన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అలాగే ఆయనకి విషెస్ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ న్యూ ఇయర్ విషెస్, అలాగే పొంగల్ విషెస్. ప్రత్యేకంగా కలెక్టర్ గారిని కలవడానికి ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే చాలా సమస్యలు మనం ఆయన దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒకటి, అలాగే మన రోడ్స్ కూడా ఈరోజు ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కొన్ని మావి త్వరితగతిని పూర్తి చేసే విధంగా కొత్త రూల్స్ ప్రకారం దాన్ని రీశాంక్షన్ చేసుకోవడానికి అవసరాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఆయనకి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మోదవలస దగ్గర కొంతమంది గ్యాంగ్స్ చాలా రోజుల నుంచి కూడా అక్కడ రీసర్వేలు సరిగ్గా అవ్వకుండా, అలాగే అక్కడ కొలతలకి రెవెన్యూ సిబ్బంది ఎవరైనా వెళ్ళినా కూడా, అలాగే మార్కెట్ యార్డ్ ఎంక్రోచ్మెంట్ల మీద
వీటి మీద ప్రత్యేకంగా వెళ్ళిన వాళ్ళని భయభ్రాంతులు చేయడం జరుగుతున్నది. దాన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద ఫాలోఅప్గా కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తున్నది. కాబట్టి ఇలాంటివి మనం ఖచ్చితంగా కంట్రోల్లోకి తీసుకురావాలి, మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. అలాగే వివిధ సమస్యలు, మన ఎయిర్పోర్ట్ సమస్యలు ఏంటి, రోడ్డు కనెక్టివిటీ సమస్యలు ఏంటి, అలాగే ఈ రెవెన్యూ సమస్యలు ఏంటి, వీటన్నిటి మీద కూడా కలెక్టర్ గారు అయితే వచ్చిన దగ్గర నుంచి చాలా చక్కగా పనిచేస్తున్నారు. కాబట్టి కూలంకషంగా ఇంకొన్ని 2-3 ఇష్యూస్ ఆయనతో మాట్లాడి సిబ్బంది గురించి కూడా ఎలా పనిచేస్తున్నారు, కొంతమంది పనితీరు ఖచ్చితంగా మారాలి అన్నది కూడా వారి దృష్టికి ఈరోజు తీసుకువెళ్ళడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జీవీఎంసీలో అన్ని విభాగాలకు కలిపి 57 వినతులు వచ్చాయని నగర మేయర్ పీల శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం పాత సమావేశ మందిరంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జీవీఎంసీకి సంబంధించిన 57 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదులకు సంబంధించిన విభాగ అధిపతులకు ప్రజలు పెట్టుకున్న అర్జీలను అదే రోజును వెంటనే పరిశీలిస్తూ సంబంధిత ఫిర్యాదుదారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని చెప్పారు. ప్రతి వారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, పీజీఆర్ఎస్ కార్యక్రమం పూర్తయిన అనంతరం వచ్చిన ఫిర్యాదులపై అన్ని విభాగాల అధికారులకు ఆయా వినతులపై ఫిర్యాదుదారులు సంప్రదించి వెంటనే సమస్యల పరిష్కారం చేపట్టాలని జీవీఎంసీ అధికారులను, జోనల్ కమిషనర్లు కమిషనర్ ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ విశేషమైన స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 177 వినతులు స్వీకరించగా వాటిలో 86 రెవెన్యూ శాఖకు సంబంధించిన కాగా ఉన్నాయి. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని శాఖల సకాలంలో సమస్యల పరిష్కారం చేయాలని ఆదేశించారు. 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై బాధ్యతగా స్పందించాలని, ప్రతి వారం పీజీఆర్సీ పురోగతిని సమీక్షిస్తామని తెలిపారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి భోగపురం ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్లు, ఎంఎస్ఎంఈ పార్కు తదితర అంశాలపై వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం పల్నాడు జిల్లా గురజాల పిన్నెల్లి గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన సల్మాన్ను అతి కిరాతకంగా హత్య చేయడం. దీని మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారిని పీజీఆర్సీ కలడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్స్లో సెక్షన్ 31R, 31S, 31L ప్రకారం కేసు నమోదు చేయబడి చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా గడిచిన 19 నెలల కాలంగా రాష్ట్రంలో కూటమి అధికారం వచ్చిన దగ్గర నుండి ఎస్సీ ఎస్టీల మీద దాడులు చాలా దారుణంగా పెరుగుతున్నాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన వస్తుంది. ప్రభుత్వం ఇదే తీరుగా ఉన్నట్లయితే భవిష్యత్తులో మరో పోరాటం చేస్తాం. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులు సాధించడం కోసం ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ను సమర్థవంతంగా అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో పోరాటం చేయడం జరుగుతుంది. రక్త నమూనాల కొరతలో ఏ నిండు ప్రాణం బలి కాకూడదు అనే లక్ష్యంతో గత 10 సంవత్సరాలుగా పీవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జనవరి 28వ తేదీన శ్రీహరిపురం 60వ వార్డులో నిర్వహించే కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్, నగర మేయర్తో సహా పలువురు ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు వారు వెల్లడించారు. జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర కమిషనర్ కలిసి విషయాన్ని వివరించినట్లు తెలిపారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ మృతదేహాలకు దహన సంస్కార కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. కుల, మత, రాజకీయాలకు వివక్షలు తావు లేకుండా మానవతావాదంతో
జాతీయ భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కాగా సమంత పోస్టర్ను జీవీఎంసీ కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆవిష్కరించారు. హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కులం మతం రాజకీయాలకు అతీతంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ శ్రీహరిపురంలో 60 వార్డులో చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 500 పైబడి యూనిట్లు కలెక్ట్ చేయడం గత 10 సంవత్సరాలు చేయడం. విశాఖపట్నం అన్ని బ్లడ్ బ్యాంకులు, రోటరీ బ్లడ్ బ్యాంక్ కానీ, ఎన్టీఆర్ కానీ, లైఫ్ షేర్ కానీ, అమ్మ కానీ, మదర్ కానీ, లయన్స్ బ్లడ్ బ్యాంక్ కానీ ఒక 8 బ్లడ్ బ్యాంకులు పాల్గొనడం. ప్రతి సంవత్సరం కూడా వారందరికీ మినిమం 100 యూనిట్లు ఇచ్చి పంపించడం జరుగుతుంది. మా ట్రస్ట్ ఆలోచన ఒకటే, నాకు తెలిసిన వ్యక్తి కూడా రక్తం లేకుండా చనిపోకుండా ఆలోచనతో ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. మా ట్రస్ట్ ముఖ్యంగా చేసేవి ఈరోజు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేయర్ గారిని కానీ, పోలీస్ కమిషనర్ కానీ ఇన్వైట్ చేస్తూ ఉంటాం. ఆ ట్రస్ట్లో ఓన్లీ 3 ఫోటోలు పెట్టడం జరుగుతుంది. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మదర్ తెరీసా గారు, అబ్దుల్ కలాం గారు. ఓన్లీ ఇండియన్ ఫ్లాగ్స్ పెట్టి రాజకీయాలకు అతీతంగా ప్రతి సంవత్సరం చేయడం. అన్ని పార్టీల నాయకులు కూడా దానిలో పాల్గొంటున్నారు. మేము చేసే ముఖ్యంగా తెలిసిన వ్యక్తి ఎవరో రక్తం లేకుండా చనిపోకూడదని ఒకటి, ఎక్కడ ఏ అనాథ ఉన్నా మా ప్రాంతంలో గాజువాక, శ్రీహరిపురం, మల్కాపురం ప్రాంతంలో మేమే క్రిమేట్ చేస్తూ ఉంటాం. కొన్ని వందల అనాథ శవాలను తీయడం. ఇప్పటికీ ఒక 10,000 మందికి పైగా రక్తం ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా రక్తం అందించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మా ఆలోచన ఎక్కడో ప్రసవంతో బాధపడుతున్న ఒక తల్లి కానీ, యాక్సిడెంట్ అయ్యి గాలైపోయిన ఒక తమ్ముడు కానీ రక్తం లేకుండా చనిపోకూడదనే ఆలోచనే మా ట్రస్ట్ది. కాబట్టి ఈ సంవత్సరం కూడా జనవరి 26న తప్పకుండా సక్సెస్ అవుద్దని, దానికి అందరూ కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీహరిపురం కోరమండల్ గ్రౌండ్ పక్కన శ్రీహరిపురం గత 10 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది సార్. తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. నగరంలోని గురుజాడ కళాభారతిలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక ఆధ్వర్యంలో వేమన భగవాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిల్చొని ఉన్న యోగి వేమన ప్రతిమ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యోగి వేమన ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, విజయనగరం ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింహరావు, డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాని, రవాణా శాఖ ఉప కమిషనర్ మణికుమార్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రొంగలి పోతన్న హాజరై వేమనకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ యోగి వేమన ప్రపంచానికి అతిపెద్ద ఆధ్యాత్మికవేత్త అని కొనియాడారు. వేమన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు యంగ్ జనరేషన్ చూసుకుంటే చాలామంది పెడదారిని పట్టే పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆధ్యాత్మికత అనేదాన్ని పక్కన పెట్టి ఇతరత్ర వ్యవహారాలకు మనం పాకులాడుతూ ముందుకు సాగడం కారణం. ఈరోజు విద్యార్థులతో పాటు ప్రపంచంలో చూసుకుంటే ఎంతోమంది పాలకులు ఒక నియంత పోకడలతో నియంతలు ఏమయ్యారనేది చరిత్ర చూసుకుంటే అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా వీళ్ళు చదువుకున్న చదువును కానీ, విజ్ఞానాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ ఏ విధంగా పెడదారిని పట్టిస్తున్నారో అగ్రరాజ్యాలు పాలిస్తున్న పాలకులతో పాటు మనం చూసుకునే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక చింతనతో ఆధ్యాత్మికత వైపు అందరం కూడా మొగ్గు చూసే పరిస్థితుల్లో ఒక మంచి సందేశాన్ని ప్రజలందరికీ ఇస్తూ మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, యోగి మరి ఏదైతే దేవుడిగా భావిస్తున్నటువంటి మన వేమన గారు ఉన్నారో, వేమన గారు ఆయన సర్వస్వాన్ని కూడా చవిచూసి దీని అంతటికీ కూడా అంతిమంగా భగవత్ స్వరూపమే మరి మానవాళికి ఒక ఆదర్శం అని చెప్పి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ఆయన ప్రపంచానికి పంచినటువంటి సందర్భం. కారణం ఎందుకంటే కామిగానివాడు మోక్ష కామిగాడయ్యా అని చెప్పి ఆయన తాలూకా దాంట్లో ఒక అర్థమైతే ఉంది, పరమార్థం అయితే ఉంది. ప్రపంచాన్ని చదివి, వ్యవస్థను చదివి మానవాళికి ఒక మంచి మార్గాన్ని ప్రబోధించినటువంటి సందర్భం. వారి తాలూకా శతకంలో ఉన్నటువంటి ఏదైతే వేమన శతకంలో ఉన్నటువంటి ఆ పద్యాలని మనం ఒక్కసారి చూస్తే ఒక్కొక్క దాంట్లో నిగూఢమైనటువంటి అర్థం ఉంది. ఆ అర్థం మనం ఖచ్చితంగా పాటిస్తే మాత్రం, తెలుసుకుంటే మాత్రం మానవాళికి మంచి జరుగుతుందని చెప్పి మరి అటువంటి వాడు భగవంతుడిగా కొలవడం తప్పులేదు. గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనం
మనకి ఇచ్చినటువంటి కోరికలు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వేమన పద్యాల వల్ల చాలామంది క్యారెక్టర్ మార్పులో కూడా వచ్చినటువంటి వేమన పద్యాలు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి పద్యంలో కూడా చాలా పెద్ద భావం ఉంటుంది, సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మరి అలాంటి మహోన్నతుడి వ్యక్తి గురించి మీరందరూ కూడా వేడుకగా చేయడం, సెలబ్రేట్ చేయడం ఖచ్చితంగా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టుగా నేను భావిస్తూ, మరి ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా కృష్ణ మందిర్, అంతే కదా, కృష్ణ మందిర్ సంస్థ ఏదైతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. డెఫినెట్గా మీరు ఒక మంచి మెసేజ్ సమాజానికి ఇచ్చారు. నన్ను కూడా భాగస్వామ్యం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి వేమన్ గురించి ఎంత మాట్లాడుకున్నా మనకు తక్కువే. మనకి గురజాల గారు మన విజయనగరానికి ఎంత గొప్ప, తెలుగు జాతికి కూడా వేమన్ గారు అంతే గొప్ప. సింహాచలం గ్రామకంఠం భూములు బీఆర్టీఎస్ బాధలు వర్ణాతీతమని అడవరం మాజీ సర్పంచ్ పాసర్ల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వం అత్యంత హేయంగా బుడచర్లతో ప్రజల నివాసాలపై దాడి చేసి వారిని రోడ్డుపాలు చేస్తున్నారు. ఈ సంఘటన గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు విచారణల పేరుతో తత్సారం జరుగుతుందే తప్ప బాధితులకు న్యాయం జరగలేదని అన్నారు. తక్షణమే వారికి సేల్ ఆప్షన్కు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్ సత్వర చర్యలకు ఆదేశించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. వర్ణాతీతం ఎందుకంటే సుమారు 26 నెలలు కావస్తున్నా సరే అక్కడ ఉండే పేద మధ్యతరగతి ప్రజల కష్టాలు తీరని విధంగా ఉన్నాయి. మరి సుమారు 272 టీడీఆర్లని ఇష్యూ చేసి వాటిని మళ్ళా అభయన్స్లో పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం మరి ఆ రోజున నిర్దాక్షిణ్యంగా నవంబర్ 18, 2023 తేదీన వైసీపీ ప్రభుత్వం అక్కడ ఉండే బాధితులను సెక్షువల్ కాంపెన్సేషన్స్ ఇవ్వకుండా, టీడీఆర్లు ఇవ్వకుండా ఇళ్లలోంచి బయటికి లాగి ఇల్లు బద్దలు కొట్టేసి కనీసం వాళ్ళకి పునరావాసం కూడా ఏర్పరచకుండా వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళు కాపాడుకోనియకుండా చేసిన ఆ ప్రభుత్వం పోరాట ఫలితంగా మరి టీడీఆర్లు సెక్షువల్ కాంపెన్సేషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆ టీడీఆర్లు అభయన్స్లో పెట్టేసింది. అది ఇప్పటి వరకు కూడా అభయన్స్ అనేది మరి పరిష్కారం కాని సమయంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా స్థానిక ఎంపీ గారు అనేటువంటి భరత్ గారు ఇద్దరు కలెక్టర్ గారి సమక్షంలో మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు, బీఆర్టీఎస్ బాధితుల సమస్యలు విని వాటిని మరి ప్రభుత్వానికి తెలియజేసి మరి ప్రభుత్వంలో దానికి ఒక నిర్ణయం తీసుకొని ఒక జీవో ఇష్యూ చేశారు. ఆ జీవో ఇంప్లిమెంట్ అయ్యే సమయంలో మరలా దీనిపైన మళ్ళీ కంప్లైంట్స్ అవి పెట్టి మరి దీనిపైన మరి వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులపైన మరి దాని మీద కంప్లైంట్స్ పెట్టారు. ఆ వాటిని కూడా ఎంక్వైరీ కూడా జరిగిపోయింది. జరిగి సుమారు 4 రోజులు కావస్తున్నా సరే ఇంకా ఆ టీడీఆర్లు సేల్ ఆప్షన్ అనేది ఇవ్వకపోవడం అనేది మరి అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో కమిషనర్ గారిని కలిసి దాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. మరి తక్షణమే అక్కడ టీడీఆర్లు ఏవైతే ఇప్పుడు 205 ఎంక్వైరీ చేశారో వాటికి ఇంకనూ చేయవలసినటువంటి సుమారు 68 టీడీఆర్లు వాళ్ళకి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ సేల్ ఆప్షన్ ఇవ్వాలని, అదేవిధంగా మరి రోడ్డుపైన ఉండే కమర్షియల్కి ఒక రేటు, రెసిడెన్షియల్కి ఒక రేటు లేకుండా అందరికీ ఒకే రేటున మరి ఆ టీడీఆర్ వాల్యూ ఉండాలని మరి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ కమిషనర్ గారిని కలవడం జరిగింది. కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఇటు కార్యాలయ సిబ్బంది అటు సచివాలయ సిబ్బంది నిరంతరం కృషి చేయాలని విజయనగరం కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. ఈ రోజు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 3 వినతులు వచ్చాయి. 2 టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినవి కాగా 1 రెవెన్యూ విభాగానికి సంబంధించిన వినతులు వచ్చాయి. వాటిని స్వీకరించిన కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆయా సమస్యల పరిష్కారానికి తగు చొరవ చూపాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నామన్నారు. భారత ప్రభుత్వ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వందే మాతరం గీత రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతిష్టాత్మకమైన వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 రెండో ఎడిషన్ ఘనంగా నిర్వహిస్తున్నామని సిఐఎస్ఎఫ్ డిఐజీ డాక్టర్ ఎంజి రాఘవేంద్ర కుమార్ వెల్లడించారు. హార్బర్ పార్క్లో పోర్ట్ గేట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సురక్షిత తీరాలు సముద్ర భారతం అనే నినాదంతో చేపట్టిన ఈ సైక్లింగ్ యాత్ర దేశవ్యాప్తంగా 9 తీర ప్రాంత రాష్ట్రాల గుండా సుమారు 6500 కిలోమీటర్లు పయనిస్తుందని అన్నారు. ఈ సైక్లోథాన్ ఫిబ్రవరి 4న చిలికా సోంపేట వద్ద ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి రాష్ట్రంలో 8 రోజుల పాటు 964 కిలోమీటర్లు సాగనుందని అన్నారు. ఈ యాత్రలో శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, చీరాల, కావలి, నాయుడుపేట ప్రాంతాలు కవర్ చేయనుందని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా ఫిబ్రవరి 6న సైక్లోథాన్ విశాఖపట్నం చేరుకుంటుందని, 7న ఈ సందర్భంగా ఆర్కే బీచ్ వద్ద భారీ బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. दिनों का राष्ट्र सुरक्षा और जन सहयोग का ये महाअभियान సిఐఎస్ఎఫ్ వందే మాత్రం కోస్టల్ సైక్లోథాన్ 2026 ఈ సురక్షిత తటం సమృద్ధ భారతం అనే థీమ్ మీద ఆధారపడింది. మన సైక్లోథాన్ ఆర్గనైజేషన్ సెకండ్ ఎడిషన్ ఇది. సెకండ్ ఎడిషన్ 28 జనవరి నుంచి 22 ఫిబ్రవరి 2026 దాకా ఉంటుంది. ఈ 150 ఇయర్స్ వందే మాత్రం సెలబ్రేషన్ కొరకు దాన్ని కమమరేట్ చేసేదానికి ఈ వందే మాత్రం కోస్టల్ సైక్లోథాన్ 2026ను సిఎస్ఎఫ్ ఆర్గనైజ్ చేస్తుంది. ఈ సైక్లోథాన్ టోటల్ డ్యూరేషన్ 25 డేస్ ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. కోస్టల్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ మీద ఆధారపడి ఉంటుంది. టోటల్ డిస్టెన్స్ కవర్ వచ్చి 66,500 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ 9 కోస్టల్ స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ వరకు డే 8 రోజున, దట్ ఈస్ ఇది 28 జనవరి నుంచి 22 ఫిబ్రవరి దాకా ఉంటుంది. దాంట్లో డే 8 వచ్చి ఫిబ్రవరి 4th రోజున మన ఆంధ్రప్రదేశ్లో చేరుకుంటుంది. చిలికా విలేజ్ నుంచి సోంపేట విలేజ్కు వస్తుంది. దట్ విల్ బి ద డే 8. అక్కడ నుంచి సోంపేట నుంచి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చి డే 11లో ఉంటుంది. తర్వాత కాకినాడ నుంచి మచిలీపట్నం నుంచి చిరాల నుంచి కావలి నుంచి నాయుడుపేట తమిళనాడు దాకా వెళ్తుంది. సో టోటలీ 8 డేస్ డ్యూరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. టోటల్ 7 లొకేషన్స్ కవర్ అవబోతున్నాయి. దాంట్లో ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ సైక్లింగ్ కవరింగ్ వచ్చి 964 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో విలేజ్ ఏరియాస్ ఈ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఎడిషన్కు సెకండ్ ఎడిషన్కు కంపేర్ చేస్తే మన కోస్టల్ రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంట్లో కోస్టల్ విలేజెస్ని ఐడెంటిఫై చేసాం. ఈ కోస్టల్ విలేజెస్లో మన కమ్యూనిటీ పార్టిసిపేషన్స్లు, చాలా స్కూల్ చిల్డ్రన్స్తో కల్చరల్ ప్రోగ్రామ్స్, వాళ్ళ ఎంగేజ్మెంటు, నేషనల్ ఇంటిగ్రిటీ వరకు, తర్వాత సెక్యూరిటీ ఫోర్సెస్లో రిక్రూట్మెంట్ కొరకు వాళ్ళతో అవేర్నెస్ చేయడం, ఆ తర్వాత వాళ్లకు దీని గురించి నాలెడ్జ్ ఇవ్వడం, నేషనల్ ఇంటిగ్రిటీ గురించి ఎంకరేజ్ చేసేలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయడం, ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో విజయనగరం ఎంపీడీఓ కార్యాలయంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ రహదారి భద్రతా నియమాలు పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, మితిమీరిన వేగం కారణంగా మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వాటిని నియంత్రించాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
ప్రాణాలు కాపాడేటట్లయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవరించింది. మరి ఏమి భయపడక్కలేదు, తీసుకెళ్తే రానున్న రోజుల్లో మనల్ని పిలుస్తారు, ఆయన మనకేంటి అన్న ఆలోచన పక్కన పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలని సవరించింది. ఇది మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడేటట్లయితే 5,000 రూపాయల బహుమతిగా ఈ బహుమతిగా జిల్లా కలెక్టర్ గారు ఆధీనంలో జిల్లా కలెక్టర్ గారు చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎంప్లాయీస్కి కానీ కాపాడేటట్లయితే వాళ్ళకు కూడా 5,000తో పాటు ప్రశంసా పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. దీన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గుడ్ సమర్థన్ అనే గంటలో తీసుకెళ్ళి బ్రతికించే దాన్ని గుడ్ సమర్థన్ అని అంటారు. దాన్నే గుడ్ సమర్థన్ని మనం యాక్సిడెంట్ అవ్వకూడదనే కోరుకోవాలి. అయ్యేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు దాన్ని ఆచరించాలని మేము అవేర్నెస్ ప్రోగ్రాం ఇస్తున్నాం. ఎన్జిఓ ఆర్గనైజేషన్ రోడ్డు భద్రత సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో మధ్య అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈ ప్లే కార్డ్స్ ప్రదర్శన చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకి రోడ్డు భద్రతకు సంబంధించి అవగాహన కల్పించడం, వాళ్ళ అవేర్నెస్ తీసుకురావటమే దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి, హెల్మెట్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా 2 వీలర్స్ వెళ్ళేవారు ధరించాలి, అలాగే కారులో ప్రయాణించే వాళ్ళకి కూడా బెల్ట్ని సేఫ్టీగా ధరించాలి. ట్రాఫిక్ సంబంధించిన చట్టం ఏది చెప్తుందో అవి ఫాలో చేయాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఈరోజు చూసుకుంటే రోజుకి యావరేజ్ని 328 మంది మరణాలు పాలవుతున్నారు. లాస్ట్ మార్చి నుండి ఇప్పుడు మనం ఆగస్టు వరకు చూసుకుంటే 29,418 మంది చనిపోవడం జరిగింది ఈ దేశవ్యాప్తంగా. కనుక ఈ రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రమాదంలో ఒకరు చనిపోవటం వలన ఆ కుటుంబమే వీధుల పాలు అవుతుంది. ఆ కుటుంబమే ఈరోజు రక్షణ అలాగనే బ్రతుకు తెరువు లేకుండా పోతుంది. కనుక ఇది ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు సేఫ్టీని ఫాలో కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిపిఎం జగదాంబ జోన్ సెక్రటరీ ఎం సుబ్బారావు, సిపిఎం సీనియర్ నాయకుడు వై రాజు, కమిటీ సభ్యుడు కె చంద్రశేఖర్ నేతృత్వంలో స్ప్రింగ్ రోడ్ జంక్షన్ పూర్ణ మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వారు పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను భర్తీ చేస్తూ ప్రవేశపెట్టిన VBGRS MG బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు యూపీఏ ప్రభుత్వ కాలంలో సాధించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం బలహీనపరుస్తుందని, దీని సాధనలో సిపిఎం కీలక పాత్ర పోషించిందని నాయకులు పేర్కొన్నారు. అంతేకాకుండా గాంధీ పేరును మార్చడం వంటి చర్యలను కూడా వ్యతిరేకించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీని బలోపేతం చేయాలని, పాత చట్టాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కొత్త బిల్లు లోపాలను విశ్లేషిస్తూ నాయకులు మాట్లాడుతూ ఇది డిమాండ్ ఆధారిత ఉపాధి హక్కును కేంద్రీకృత బడ్జెట్ పరిమితితో కూడిన స్కీమ్గా మారుస్తుందని అన్నారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలహీనపరుస్తుందని విమర్శించారు. వ్యవసాయ కూలీలకు కానీ, రైతులకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ వీళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 200 రోజులు పనులు చేయాలని ఆ రోజు సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసి యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క బిల్లుని పాస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఈ గ్రామీణ ఉపాధి పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఆ రోజు సిపిఎం పార్టీ సపోర్ట్తో ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి ఈ యొక్క గ్రామీణ ఉపాధి పథకాన్ని తేవడం జరిగింది. కానీ ఈరోజు మన రాష్ట్రంలో అదే గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ ఉపాధి పథకాన్ని చంద్రబాబు నాయుడు దాన్ని నీరు కార్చే విధంగా మోడీ చేస్తుంటే దానికి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక తలుచుకుంటే ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ప్రజా అనుకూలమైన బిల్లులు చేయడానికి మా పార్లమెంట్లో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ చంద్రబాబు నాయుడు మోడీ ఒక మోచేతి కింద నీళ్లు తాగుతూ ప్రజలకి ద్రోహం చేస్తున్నాడు. ఈరోజు రైతులకి ద్రోహం చేస్తున్నారు, ఈరోజు సామాన్య ప్రజలకి ద్రోహం చేస్తున్నారు. అదే పథకాన్ని కేరళ రాష్ట్రంలో ఖచ్చితంగా 200 రోజులు అక్కడ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. రైతులకి ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళకి పనులు కల్పించేటట్టు
గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ ఉపాధి పథకాన్ని అమలు చేస్తున్నారు. అటువంటిది మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి, చేతగాని ప్రభుత్వానికి, మోడీకి సపోర్ట్ చేస్తూ మొత్తం ప్రజలకి ద్రోహం చేసే విధానం. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపశంభం సెంటర్ సమీపంలో ఆర్టీసీ ప్యాసింజర్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్కు ఫిట్స్ రావడంతో బస్సు అదుపు తప్పి పొలంలోకి దూసుకువెళ్లింది. బస్సులో సుమారు 90 మంది ప్రయాణికులు ఉండగా ప్రమాదంలో దాదాపు 10 మందికి గాయాలయ్యాయి. 2కి తీవ్ర గాయాలు కాగా మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊరట లభించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షేత్రఘాతులను చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఉదయం సుమారు 11 గంటలకి విజయనగరం డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు రాజాం నుండి విజయనగరం వెళ్తుండగా ఈ గరివిడి మండలం కాపశంభం అనే విలేజ్ దగ్గరలో బోల్తా పడింది. ఆ టైంలో సుమారు 85 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అందులో 51 మంది ఫిమేల్ ఉన్నారు, రిమైనింగ్ అందరూ మేల్. అది ఆ బస్సు పడిపోయిన వెంటనే మన పోలీస్ సిబ్బంది ఎస్ఐ గారు, సిఐ గారు ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ విలేజర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేసి అందరినీ ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించేందుకు సహాయపడ్డారు. అందులో ఇప్పటి వరకు ప్రాథమికంగా ఒక 7గురు ఇంజూర్డ్ అయినట్లు తెలుస్తుంది. ఇంకా వస్తూ ఉన్నారు చిన్న చిన్న ఇంజరీస్. అందులో ఒక అమ్మాయికి మాత్రం కాల్ ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. అయితే ఇందులో ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే డ్రైవర్కి ఈ ఫిట్స్ రావడం వల్ల బస్సు కంట్రోల్ తప్పి ఆ పక్కన ఉన్న పొలంలోకి వెళ్ళి పడిపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా దీని మీద కేసు దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టి తప్పుంటే తప్పున్న వాళ్ళని శిక్షిస్తాం. కేసు దర్యాప్తులో ఉంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు నూతన న్యాయస్థానాల భవనాల సముదాయాలు న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా 40 గంటల మెడిటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు మాట్లాడుతూ జనవరి 19 నుంచి జనవరి 23 వరకు 4 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మెడిటేషన్ అండ్ కన్సల్టేషన్ ప్రాజెక్ట్ కమిటీకి చెందిన శిక్షకులు పిపి తనక కంచన్, పిజి సురేష్ పాల్గొన్నారని తెలిపారు. ఆనాడు ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల మధ్యవర్తిత్వం విజయం కాలేదని, ఫలితంగా కురుక్షేత్ర యుద్ధం జరిగిందని వివరించారు. మధ్యస్థత చట్టం ద్వారా మధ్యవర్తిత్వానికి పూర్తి చట్టబద్ధత లభించిందని పేర్కొన్నారు. మీడియేషన్ కన్సల్టేషన్ కమిటీ ఉత్తర్వుల మేరకు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులు, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి
ఆదేశాల మేరకు 40 hours ట్రైనింగ్ టు ది అడ్వకేట్స్ ఈ రోజున ఇనాగ్రేట్ చేసాం ప్రోగ్రామ్. 5 days ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. మనకి కేరళ రాష్ట్రం నుంచి ఆల్ ది వే దూరం నుంచి కూడా వచ్చి మనకి 2 ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ ఆన్ ది సబ్జెక్ట్ మీడియేషన్ సబ్జెక్ట్ మీద వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. వారు విపి టంకచన్ గారు, పిజి సురేష్ గారు. వారు ట్రైనింగ్ మన మీద దానిలో రీసెర్చ్ చేసి ఆ సబ్జెక్ట్ మీద మీడియేషన్ మీద వాళ్ళు స్కిల్డ్ కాబట్టి మనకి వాళ్ళిద్దరిని మనకి ఇక్కడికి పంపించడం జరిగింది. అయితే దీని షెడ్యూల్ ప్రకారం 5 days అంటే 5 daysలో 40 hours. సో ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టులో ఉన్న కేసులు భారం చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మీడియేషన్ ద్వారా ఈ కేసులు పరిష్కరించుకుంటే చాలా వరకు మళ్ళీ కేసులు వాళ్ళ మధ్య పరిష్కరించుకున్న వాళ్ళ మధ్య వచ్చే అవకాశం లేదు. దీన్ని లీగలైజ్ చేయడం కూడా జరిగింది చట్టం ద్వారా. మీడియేషన్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. కాకపోతే ఆ చట్టం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా నోటిఫై అవ్వలేదు. ఈ మీడియేషన్ అనేది మనం ఈ రోజున ఇప్పుడు ఇక్కడ చూడటం కాదు, మహాభారతంలోనే శ్రీకృష్ణ రాయబారం అంటే ఆ రాయబారం అంటే మీడియేషన్ వచ్చి ఇరుపక్షాలకి కౌరవులకు పాండవులకు కూడా ఆ మంచి చెడులు మీడియేషన్ వల్ల ఆ యుద్ధం జరిగితే ఎట్లా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పి నేను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రాజీ మార్గంలో మీరు ఇద్దరు వెళ్ళండి అని చెప్పని చెప్పడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న సమయంలో బొబ్బిలిపట్నానికి చెందిన బి వెంకట్రావు అనే వ్యక్తి తమ సోదరులు తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, దీనిపై ఏళ్ల తరబడి రెవెన్యూ పోలీసు అధికారులకు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో మా అన్నదమ్ముల ఆస్తిలో వాటా ఇవ్వకపోవడమే కాకుండా తనపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. వెంకట్రావు ఇచ్చిన అర్జీని పరిశీలించిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి తగు న్యాయం చేస్తామని తెలిపారు. న్యాయం చేస్తామని ఇప్పటివరకు చాలా మంది అధికారులు చెప్పారని, సమస్య పరిష్కారం చేయలేదని, నా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని చెప్పడంతో పోలీసులు సర్ది చెప్పి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో అసహనంతో ఉన్న వెంకట్రావు స్పందించడంలో ఉన్న జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెవెన్యూ సిబ్బంది పోలీసులు అప్రమత్తంగా ఉండడంతో బాధితుడు వెంకట్రావు వద్ద ఉన్న పెట్రోల్ను తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన కలెక్టర్ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు బాధితుడు వెంకట్రావు స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారు. నాకు మా ఊళ్ళో నన్ను నా ఆస్తి కోసం నన్ను కొట్టించి చంపించే ప్రయత్నాలు చేస్తున్నారు సార్. ఎవరు? మా ఈ రెస్పాండెంట్లు 25 మంది. ఫస్ట్ ఎవరికి మీరు కంప్లైంట్ ఇచ్చారు? ఎస్పీ గారికి ఇచ్చాను సార్. ఎస్పీ గారి గ్రీవెన్స్, కలెక్టర్ గారి గ్రీవెన్స్కి ఇచ్చాను సార్, పిటిషన్ ఇచ్చాను సార్. వారి దగ్గర 17 వీడియో, ఎస్పీ గారి గ్రీవెన్స్ 8 ఉన్నాయి సార్. కలెక్టర్ గారి గ్రీవెన్స్లో 17 పిటిషన్లు ఉన్నాయి సార్. డిఐజీ గారి దగ్గర 8 ఉన్నాయి సార్. డీజీపీ గారికి 6 ఇచ్చాం సార్. ఒక్కటి కూడా ప్రాసెస్ చేయలేదు సార్ ఇంతవరకు. 2020 నుంచి 6 సంవత్సరాలు బట్టి నేను తిరుగుతాను. నా పేరు బల్జిరెడ్డి వెంకటరమణ, విజయనగరం జిల్లా బొబ్బిలి సార్. ఇవి ఎవరో కుర్రోలు సార్. ఈ కబ్జాదారులు పంపిన మనుషులు సార్. రౌడీ షీటర్లు, తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రౌడీ షీటర్లు రావడం, రోజు ఉదయం సాయంకాలం గుంపులుగా రావడం. నేను మా యాంకల్ బత్సత్బాబు గారు ఉన్నారు, డిఐజీ గారు ఉన్నారు, తర్వాత వీళ్ళు బాలకృష్ణ గారు ఉన్నారు. నువ్వు బయటికి రా, పనికోసం వస్తావు కదా, నేను అక్కడ చిన్న ప్లాన్ వేసి లేపేస్తున్నాడు బాలకృష్ణ అని చెప్పేసి రోజు మాకు హెరాస్మెంట్ సార్. బాలకృష్ణ అంటే ఎవరు? సినిమాటిక్ బాలకృష్ణ గారు అంట. 5 సంవత్సరాలు బట్టి నాకు హెరాస్మెంట్ సార్ ఇక్కడ బొబ్బిల్లోనే. అయితే ప్రూవ్ చేయండి అన్నాను. ప్రూవ్ చేయండి అంటే ప్రూవ్ చేయట్లేదు సార్. టార్చర్ పెడుతున్నారు సార్ రోజు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును వ్యక్తిగత బాధ్యత శ్రద్ధగా పరిశీలించి సరైన సమయంలో సరైన పరిష్కారం చూపాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి డిపార్ట్మెంట్కు వచ్చిన వినతులు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను ఆరా తీశారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులకు పలు కీలక అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. జీవీఎంసీ పరిధిలో సాధారణ అంశాలు, టౌన్ ప్లానింగ్ సంబంధించిన వినతులపై
ప్రత్యేక సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ను ఆదేశించారు. అలాగే ఆయా ఆర్డీఓలు తహసీల్దార్ పరిధిలో వచ్చిన వినతులపై వారు తీసుకున్న చర్యలపై కూడా సమీక్షలు చేశారు. 2025 మే నుంచి నవంబర్ వరకు డిపార్ట్మెంట్ వారీగా నిర్వహించిన ప్రీ ఆడిట్ నివేదికలను విశ్లేషించి అందులోని లోపాలను సరిదిద్దుకునేలా అధికారులకు సూచనలు చేశారు. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 9వ డివిజన్లో ఉన్న 5153 చదరపు గజాల వక్ఫ్ బోర్డు స్థలంలో ఆక్రమంగా వేసిన షెడ్లను తొలగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ వర్మ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు గెస్టెడ్లో ఉన్న స్థలం పట్టణం సర్వే రిజిస్టర్లో బరియల్ గ్రౌండ్గా స్థలాన్ని అబ్దుల్ సత్తర్ అలియాస్ కైసర్ అనే వ్యక్తి ఆక్రమించి దీర్ఘాల చుట్టూ ప్రహారీ గోడను నిర్మించి దానిలో షెడ్ వేసి సప్లై దుకాణం నడుపుతున్నారన్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆయనకి ఉన్న రాజకీయ పలుకుబడితో అధికారులు ఎటువంటి చర్యలకు పాల్పడకుండా చేస్తున్నారన్నారు. కావున ఆక్రమణకు గురైన కోర్టు విలువ చేసిన స్థలంలో అనధికారికంగా నిర్మాణం చేపట్టిన కట్టడాలను తొలగించాలని, ఈ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా సచివాలయ సిబ్బందికి కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఒక దుష్ట రాజకీయానికి తెరతీసి గ్రామాల్లో ఉండేటటువంటి రైతుల రికార్డులని భూ రికార్డులను తారుమారు చేసి ఉన్న భూమిని లేనట్టుగా లేని భూమి ఉన్నట్టుగా ఈరోజు రికార్డులు ఉన్నాయి. వీటిని అత్యంత వేగంగా త్వరితగతిన పరిష్కారం చేయాలని, లేదు అంటే రాబోయే రోజుల్లోని ఇది ఒకంత రెవెన్యూ కేసుల రూపంలో మారి ఈ భూ యజమానులు కోర్టుని ఆశ్రయించేటటువంటి పరిస్థితులు వస్తాయి. దీనివల్ల సమస్య మరింత జటిలమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు ఏదైతే రెవెన్యూ క్లినికుల్ని ఏర్పాటు చేశారో ఇదే రెవెన్యూ క్లినికుల్ని గ్రామ సచివాలయానికి తీసుకొని వెళ్ళాలి, గ్రామ సచివాలయాల్లోనే సమస్యల్ని నమోదు చేయాలి అని చెప్పి ఆయన కోరడం జరిగింది. దానికి స్పందిస్తూ కలెక్టర్ గారు ఏ ఒక్క వ్యక్తికి భూ రికార్డుల్లో సమస్య ఉన్నా, లేని భూమి వారి పాస్బుక్లో ఉన్నట్టుగా రికార్డ్ అయినా, లేదా వారికి చెందినటువంటి భూమి వారి పాస్బుక్లో నమోదు కాకపోయినా కూడా ఎటువంటి సమస్య అయినా కూడా ఆ గ్రామంలో ఉండేటటువంటి విలేజ్ రెవెన్యూ సెక్రటరీ గారికి, సచివాలయంలో ఉండేటటువంటి సిబ్బందికి లిఖితపూర్వకంగా ఇచ్చి ఆ పాస్బుక్ జెరాక్స్ని వాళ్ళ ఆధార్ కార్డుని వాళ్ళకి ఇస్తూ, మా దగ్గర ఈ భూమి ఉండాలి, ఇది మా రికార్డులో నమోదు కాలేదు, ఈ భూమి మా రికార్డులో ఉంది కానీ ఇది మాది కాదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసినట్టయితే అత్యంత త్వరితగతిని ఈ సమస్యను పరిష్కారం చేస్తాను. ఈ విధంగా మొత్తం ఆల్రెడీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో చాలా త్వరితంగా ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లాలో ఎవరైతే భూ యజమానుల రికార్డులకి తారుమారై ఇబ్బందులు పడుతున్నారో వారి అందరి తరపున ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా సహృదయంతో స్పందిస్తూ అత్యంత త్వరితగతిన ఈ సమస్యకి పరిష్కారాన్ని తీసుకొని వస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు జనతా సారథి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా వైద్య విభాగ అధ్యక్షులు రూపకుల రవికుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అనేక మంది ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వస్తున్నారని, వాటిని అధికార వర్గం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కార దిశగా బీజేపీ తమ వంతు బాధ్యతగా ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు హెల్ప్ డెస్క్ ను ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైందని, ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ తమ వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారము ప్రజలకు, ప్రభుత్వానికి వారధి, జనతా వారధి అనే కార్యక్రమం మనము మొదలుపెట్టడం జరిగింది ఆల్రెడీ. ఆ కార్యక్రమం మొదట్లో విష్ణుకుమార్ రాజు గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మన సౌత్ కన్వీనర్ అత్తిలి శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ప్రతి సోమవారం గ్రీవెన్సీ
జరుగుతున్న సందర్భంగా ప్రజలు అనేకమైన సమస్యలతో కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారు. అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు వారి బాధలన్నీ కూడా లెటర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతున్నది. కానీ వాటిల్లో అతి తక్కువ మేరకే సమస్య పరిష్కారం చేస్తున్నారు, మిగతావన్నీ దాటవేయడం జరుగుతున్నది. ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇకనైనా అధికారులు ప్రజలకు చేరుగా ఉండి వారి సమస్యల పట్ల విఘ్నతతో వ్యవహరించి వారికి సంబంధించిన సమస్యలను అతి తొందరలో క్లియర్ చేసి పూర్తి పరిష్కార మార్గం చూపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఈ విధంగా డిమాండ్ చేస్తున్నది. ప్రజల ప్రాణాలకు పెను సంకటంగా క్వారీని తొలగించాలని డిమాండ్ చేస్తూ జామి గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. జామి గ్రామంలో ఉన్న మాధవరాయి మెట్టలో గతంలో సుమారు 50 కుటుంబాలు రాళ్లు కొట్టుకొని జీవనం సాగించేవారు. వీరి బాధలను గుర్తించి అప్పటి కలెక్టర్ నాగిరెడ్డి క్వారీకి అనుకోని మోడల్ కాలనీని ఏర్పాటు చేశారన్నారు. క్రమేపీ పరిస్థితులు మారడంతో కఫీల్ క్వారీ కాంట్రాక్టర్ యాజమాన్యం క్వారీలో భారీ పేలుడు సామగ్రితో బ్లాస్టింగ్ చేయడంతో సమీపంలో ఉన్న గిరిజనులు కాలనీ వాసులకు శబ్ద కాలుష్యంతో పాటు గోడల పగులు ఏర్పడి ఎప్పుడు ఇల్లు కూలిపోతుందని ఆందోళన చెందుతున్నారు. దీనిపై రెవెన్యూ పోలీస్ అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వెల్లబుచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న క్వారీని తొలగించండి, లేదంటే మాకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల నుంచి కలెక్టర్ గారి దగ్గరికి, ఎస్పీ గారి దగ్గరికి, మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి, అందరి దగ్గరికి మా ట్రైబల్స్ అందరూ తిరుగుతూనే ఉన్నాం. ఆ పొల్యూషన్ అయినా అరికట్టరు, ఆ క్రషర్ అయినా ముయ్యరు. మేము భూమికి బరువు అంటే మమ్మల్ని అయినా బయటికి తగిలిరు. కలెక్టర్ గారు రెడ్డి గారు ఉండేవారు అప్పుడు. ఆయన చూసి ఈ ట్రైబల్స్కి ఒక మోడల్ కాలనీ ఒకటి కట్టారు. ఆ ఇల్లు వదిలేసి ఎక్కడికి పోతాం అని అక్కడ ఉండడం వల్ల ఆ దుమ్ము ధూళి పీల్చలేక, జీవనభృతి లేక మేము వేరే ఊర్లు వెళ్ళిపోయినా మళ్ళీ అక్కడే వచ్చి అక్కడే కాలం గడుపుతున్నాం. Police, you please arrest us and put behind bars, or else please kindly vacate that crusher from there. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చిక్కుకున్న విశాఖకు చెందిన 9 మంది మత్స్యకారులు విడుదల చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం విడుదల చేసిన జీవో తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఏపీ మెకానిక్ బోర్డు అసోసియేషన్ అధ్యక్షుడు మైలిపల్లి లక్ష్మణరావు తెలిపారు. కూటమి నాయకులు పలువురు ప్రజాప్రతినిధుల చొరవతో 9 మంది మత్స్యకారులు విడుదల కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అక్టోబర్ 22న బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలు ఆవేదన నిత్యం తమను ఎంతో ఆవేదనకు గురి చేస్తుందని గుర్తు చేశారు. ఇప్పటికైనా వారిని విడుదల చేయడం పట్ల నిజమైన సంక్రాంతి సంబరాలకు నాంది పలికిందని అన్నారు. మరి అక్టోబర్ 22వ తేదీన మరి సముద్రంలో వేటకెళ్ళి బోట్ నెంబరు 735 గల నంబర్ గల బోటు మరి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ నేవల్ కోస్ట్ వాడికి చిక్కుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఆయా కుటుంబాలు చాలా దిగ్భ్రాంతికి గురైనారు. మరి ఈ తరుణంలో మరి విశాఖ పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ భర్త గారు, అలాగే విశాఖ సౌత్ ఎమ్మెల్యే గారు శ్రీ వంశకృష్ణ శ్రీనివాసరావు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా సమిష్టి కృషితో, అలాగే మరి వీరందరూ సమిష్టి కృషితో మరి బంగ్లాదేశ్లో చిక్కుకున్నటువంటి మన మత్స్యకార సోదరుల్ని తీసుకురావడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసి ఈ రోజున మాకు మోక్షం కలిగినట్టుగా ఒక బంగ్లాదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ కాపీ మాకు రావడం జరిగినది. మరి సంక్రాంతి సంబరాలు ముగించుకొని అని వెంటనే మేము బయటకు వచ్చిన తరుణంలో ఈ యొక్క వార్త తెలియడం మాకు ఇంకా పండుగ వాతావరణం కంటే గొప్పగా పండుగ చేసుకున్నటువంటి అవకాశం కలిగింది. క్రితంలో కూడా ఇదే విధంగా బోర్డు దొరికిపోయేటప్పుడు
అప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఇండియన్ గవర్నమెంట్కి సత్సంబంధాలు చాలా బాగా ఉండేవి. అలాంటి తరుణంలో కూడా ఈ మనుషులు రిలీజింగ్కి సుమారుగా 4 నెలలు పట్టింది. మరి మేము మొదటి నుంచి అనుకున్నామంటే క్రితంలో అయినా 4 నెలలు కాకుండా 2 నెలల్లోనే తీసుకొద్దనే ఆలోచనతో 2 నెలల్లోనే రిలీజ్ చేద్దాం, దీని మీద అశ్వాసపరంగా మా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల దగ్గర కూడా వెళ్ళి 24 గంటలు ఇదే పని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు రిలీజ్ చేసేటట్టుగా ఈ ప్రయత్నాలు ముమ్మరం చేసాం. రేపు 22వ తారీఖు వస్తే కరెక్ట్గా 3 నెలలు అవుతుంది. అంటే సుమారుగా ఇలాంటి ఘర్షణ వాతావరణంలో కూడా 3 నెలల ముందే ఈ యొక్క తొమ్మండూరు మత్స్యకారుని రిలీజ్ చేసినందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, లోకల్గా ఉండే నాయకులు, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ రోజైతే దొరికిపోయారే అదే రోజున అతను యాక్షన్ స్టార్ట్ చేస్తారు. ఈ అందరి తరగ కృషి అశ్వాసంపరంగా మేము చేసిన తరగ దీన్ని అప్ టు డేట్ చేయడం వల్ల ఈ 3 నెలలకు ముందే రిలీజ్ అవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. 2023లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో తాము కోల్పోయిన భూములు తమకు అప్పగించాలని రేగడి ఆమ్దవలస గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సుమారు 3 దశాబ్దాలుగా చేస్తున్న భూమి రీసర్వేలో గాయాలు పడడంతో సుమారు 70 ఎకరాల భూమిని రైతులు కోల్పోతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. ఇప్పటికే 2025 గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశామని అధికారులకు వచ్చి రీసర్వే చేసి అధికారులు రిపోర్టు తయారు చేశారు. కానీ రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చామని వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. సర్వే నెంబర్ సార్, సర్వే నెంబర్ 1 నుంచి 25 వరకు అండి సార్. మొత్తం సర్వే నెంబర్లన్నీ 1 నుంచి 25 ప్లస్ 42, 50, 51 సర్వే నెంబర్ల భూమి అంతా గయ్యాల భూమిగా నమోదు పడ్డది. ఇంతవరకు ఇప్పుడు మా తాత దగ్గర నుంచి వచ్చిన భూమి అది. ఇంతవరకు 2023 లాస్ట్ 3 నెలల 23వ తేదీన రిజిస్ట్రేషన్ చేసాం. మేము ఒకరికి అమ్మాం. ఇదిగోని పర్సన్ ఇతను అమ్మాడు, 71 సెంట్ అమ్మాడు. 23లో రిజిస్ట్రేషన్ అయ్యింది. 23 10వ నెలలో జగనన్న భూ సర్వే అయ్యింది. అప్పుడు ప్రభుత్వ భూమి కింద నమోదు అయిపోయింది. రిపోర్ట్ ఇచ్చారు, ఇవంతా ప్రభుత్వ భూమిగా నమోదు పడ్డది. మీరు మరి కలెక్టర్ గారితో మీ దగ్గర ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయని అడిగారు. మా రైతులకు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ప్రూఫ్స్ అనేది? మాకు ప్రభుత్వం మా తాత ఇచ్చాడు, మా తాతకి ఇచ్చాడు, మా తాతకి అలాగా వరుసమైన వంశపారపర్యంగా వచ్చినది అంతే. మాకు 1/1 ఆధార్ కార్డు ఒకటి, పాస్బుక్ ఒకటి, అంత తప్పి మా దగ్గర వేరే ఆధారం అంటే ఏటి లేదు. భూమి మేము దున్నుతున్నాం అంతే. పెందుర్తి మండలం నందవాని పొలానికి సంబంధించిన సర్వే నెంబర్ 57లో నివాస స్థలాలకు నిర్మాణం అనుమతులు లేవంటూ రెవెన్యూ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఇప్పుడు చిన్నారావు తెలిపారు. 1975 నుండి ఆ స్థలాల్లో తమ నివాసాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వమే తమకు కేటాయించిందని వారు వెల్లడించారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కి వినతిని అందించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ తగు రీతిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రజెంట్ సమస్య నందవరపవనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 57లో ఉంది. అది కారణం ఏంటంటే, సమస్య ఏంటంటే మేఘాద్రి రిజర్వేరు 1970 సుమారు 75 సంవత్సరాలు వచ్చింది. మరి ఆ మేఘాద్రి రిజర్వేరులో నందవరపల్లి గ్రామాలందరికీ భూములు పోయి ఊరిపోయిన టైంలో అదే టైంలో ప్రభుత్వం వారు ఒక మనిషికి 5 సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి వాటిలో ఇల్లు కట్టుకోమని చెప్పడం జరిగింది. అది అఫీషియల్గా ఉందో అన్అఫీషియల్ ఉందో మాకు తెలీదు. ప్రభుత్వం ఇచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు ఎవరికైతే స్థలం ఇచ్చారో వాళ్ళే అందులోనే ఉంటున్నారు. ఈ మధ్య కాలంలోనే 2014లో ఉదూత్ తుఫాన్లో కొన్ని ఇల్లులు పోగా వాటికి ప్రభుత్వ నష్టపరిహారం కూడా ఇచ్చి ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో సుమారుగా ఒక 6-7 సంవత్సరాల నుంచి గ్రామస్తులందరూ కూడా ఎవరి స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ప్రస్తుతానికి ఉన్న రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇది రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ 22Aలో ఉంది, 57 సర్వే నెంబర్ అంతా ప్రభుత్వ భూమి అని చెప్పేసి అడ్డుపడుతున్నారు. మరి ఈ విషయమే మా బాధలన్నీ కలెక్టర్ గారికి చెప్పుకుందని వచ్చాం. సుమారు గ్రామస్తులంతా ఒక 200 మంది వచ్చి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారికి మా యొక్క బాధ వినతిపత్ర రూపంలో ఇచ్చాం. కావున తక్షణమే కలెక్టర్ గారు అది ఆర్డీఓ గారికి ఇస్తారా, ఎంఆర్ఓ గారికి ఇస్తారా, ఎవరికి ఇచ్చినా సరే ఈ యొక్క సమస్యను క్లియర్ చేసి నందవానిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాం. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది.
పెండింగ్ లో బకాయిలు చెల్లించి ఉద్యోగుల మన్ననలు పొందామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కలెక్టరేట్ లో వినతులు స్వీకరించిన విజయనగరం జిల్లా కలెక్టర్. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి. విశాఖ కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కారంకు పోటెత్తిన వినతులు. అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.